ఆదివాసుల మినీ కుంభమేళ నాగోబా జాతరకు రంగం సిద్ధమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన మహోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివాసీ ఆధ్యాత్మిక వైభవం నాగోబా జాతరపై ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే గిరిజన వేడుక నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో వారం రోజుల పాటు జరిగే జాతరలో నాగోబాను ఆదివాసీలు ఘనంగా పూజిస్తారు. ఏటా జరిగే ఈ వేడుకకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలి వస్తారు. జాతర సందర్భంగా కేస్లాపూర్ అటవీ ప్రాంతం జనసంద్రం అవుతుంది. ఈ జాతరను తరతరాలుగా ఆదివాసీల్లోని మెస్రం తెగకు చెందిన వారు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల ముందు నుంచే నాగోబా జాతర కోసం రంగం సిద్ధమైంది. గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులంతా కేస్లాపూర్లోని పటేల్ నివాసం వద్ద సమావేశమై జాతరకు సన్నాహాలు చేశారు. పూజలకు అవసరమైన కుండలను తయారు చేయించారు. 7 రోజుల పాటు కటోడా ప్రధానులు కలిసి ఎడ్ల బండ్లపై మేస్రం వంశీయులు ఉన్న 7 గ్రామాలను సందర్శించారు. పుష్యమాస పౌర్ణమి రోజున నాగోబాను అభిషేకించేందుకు గోదావరి నది నుంచి జలాల కోసం పాదయాత్ర నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెలకొని ఉన్న ఇంద్రాదేవికి పూజలు నిర్వహించారు. నాగోబా జాతరలో అత్యంత ప్రధానమైన క్రతువు మెస్రం వంశ కోడళ్ల భేటీ. ఈ వంశానికి చెందిన కొత్త కోడళ్లంతా భేటీలో పాల్గొంటారు. అత్తలు తమ కొత్త కోడళ్లను నాగోబా దేవుడికి పరిచయం చేస్తారు. సంప్రదాయం ప్రకారం కొత్త కోడళ్లంతా ముఖం కనిపించకుండా ముసుగు ధరించి స్వామివారిని దర్శించుకుంటారు. గుడిలో దర్శనం తర్వాత తమ బస దగ్గరకు వచ్చిన తర్వాత గాని ముసుగు తీయరు. ఈ భేటీ తమ ఆచారంలో తప్పనిసరి అని మెస్రం వంశస్థులు అంటున్నారు. తమ కులదైవం నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి సౌఖ్యం విలసిల్లుతాయని, రోగాలు మటుమాయం అవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర ముగిసే వరకు మెస్రం తెగకు చెందిన గిరిజనులంతా ఆలయ సమీపంలోని గోవాడ్గా పిలువబడే మర్రి చెట్టు కిందే విడిది చేస్తారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పూజలను నిర్వహిస్తారు. జాతరలో మరో ముఖ్యమైన అంశం గిరిజన్ దర్బార్. ప్రభుత్వ పెద్దలను ఈ దర్బార్కు పిలిచి ఆదివాసీలు తమ సమస్యలను చెప్పుకుంటారు. 7 దశాబ్దాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అప్పట్లో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ అప్పటి ప్రభుత్వంతో చర్చించి ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. నాగోబా ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. ఆలయం ఇరుగ్గా ఉండడం, పురాతనమైంది కావడంతో కొద్ది నెలల క్రితం దాన్ని తొలగించారు. నాగదేవుడి ప్రతిమను మరో చోట ఉంచారు. ప్రస్తుతం జాతర సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఆలయానికి నాగోబాను తీసుకొచ్చారు. తమ ఆరాధ్య దైవాన్ని సేవించుకునేందుకు భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తున్నారు.